దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, క్రీస్తును ప్రేమించేవాడివైతే నీ ప్రేమ వ్యక్తపరచబడాల్సిన విధానం ఎలాగ ఉండాలన్నాడు. 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. అది కదా ప్రేమ అంటే. దేవుణ్ణి ప్రేమించటము, క్రీస్తును ప్రేమించటం అంటే వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను గైకొంటాం. కాబట్టి ఈ ప్రశ్న ఈ రోజున సంఘములో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, ప్రత్యేకించి ప్రతి వారు ఆలోచన చేయవలసిన వారమే. ప్రతి పురుషుడు, నీకు దేవుడంటే ప్రేమ ఉందా? ఉంది అన్నావనుకో, దేవుడు చెప్పినట్టే ప్రేమ కలిగి ఉన్నావా? ఎలాగనా? దాని కొలతలు ఎలాగుంటాయి? ద్వితీయోపదేశకాండం 6:4 వాళ్ళోసారి దేవుని ప్రేమించటం ఒకటి, దేవుని ఎలాగ ప్రేమించటం మరొకటి సంగతి. ఎలాగ ప్రేమించాలా? ఎంత ప్రేమతో ప్రేమించాలా? ద్వితీయోపదేశకాండం 6:4 మళ్ళా చదువుతున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడగు యెహోవా ఎలాగా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో. దేవుని ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు. ప్రేమ యొక్క విలువలు ఎలాగుండాలో దేవుడు చెప్పాడు. కాబట్టి నరజాతి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తను ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. నరులు తను ప్రేమించాలా? తను ఆజ్ఞాపించిందని గైకొని ప్రేమించాలా? ప్రేమించేవాడి యొక్క స్థాయి ఎలాగ ఉండాలా? పూర్ణ తన హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడు తను ప్రేమింపబడాలని కోరుకుంటున్నాడు. ఆ కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తులు స్థానిక సంఘంలో ఎంతమందిమి ఉన్నాం? ఏ కమిట్మెంట్ కలిగిన వ్యక్తులు? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవునిని ప్రేమించగలిగేటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి పురుషులు స్థానిక సంఘంలో ఉండాలి. తానే ప్రేమ లేకపోతే, తనకే దేవుడంటే ప్రేమ లేకపోతే తన కుటుంబానికి ఏమి నేర్పుతాడు? నిజంగా దేవుడు ఎలాంటి ఒక విశ్వాసాన్ని కోరుకుంటున్నాడంటే, మొదటిగా తాను నిలబడి తన తర్వాత వారందరినీ తన అడుగుజాడల్లో నడిపించగలిగే వాడిగా ఉండాలని కోరుతున్నాడు పురుషుడిని.